ఇంటి బోనాల పండుగ. హాయ్ హలో నమస్తే పీపుల్, వనకం ఎల్లరికి నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎపిసోడ్ ఏంటో తెలుసా? బోనాల పండుగ వ్లాగ్ అన్నమాట. ఇల్లంతా సందడి సందడిగా హడావుడిగా ఉందన్నమాట. పండగ వాతావరణం వచ్చేసింది మా ఇంట్లోకి. సో నేను బోనం ఎలా చేసుకుంటా ఏంటి అనేది ఈ వ్లాగ్ లో నేను చూపించేస్తాను. అక్కడక్కడ నేను కనిపిస్తూ ఉంటాను. చాలా హడావుడిగా ఉంది వాతావరణం అంతా ఇంట్లో. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎలా చేసుకున్నా ఏంటి అనేది వాయిస్ ఓవర్ ఇచ్చి చూపించేస్తాను. చూసేయండి. మనం లాస్ట్ లో మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? మా ఇంట్లో పండగ సందడి యాపాకు మాడాకుతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో వేపాకు మాడాకు తెచ్చేసారు తమ్ముడు వాళ్ళు మార్నింగ్ వెళ్ళేసి. సో అవి నేను అన్ని తోరణాలు కట్టేసుకుంటున్నాను అనమాట. అలా వేపాకు ఫస్ట్ కట్టేసుకున్న తోరణాలు, తర్వాత దానికి మాడాకు పెట్టేసాను అనమాట. అలా తోరణం కట్టేసుకున్న గుమ్మానికి తోరణం కట్టేసుకున్న తర్వాత గడప పూజ, ఇది మెయిన్ కదా. ఎంట్రన్స్ గడప పూజ. గడప ఎంత మంచిగా అలంకరించుకుంటే పండగ రోజు అంత కళ వస్తుంది ఇంటికి. సో గడప అనేది ఎంట్రన్స్ కదా, అక్కడ నుంచే కదా పండగ వైబ్స్ మొదలయ్యేది. సో నేను గడపకి ఇలా సింపుల్గా, అంటే ఆ రోజు చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి నేను హెవీగా ఏమి డిజైన్స్ వేయను గడపకి. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం మంచిగా హెవీగా నీట్గా వేసుకుంటా. ఇలా పండుగలు ఏదన్నా ఉన్నప్పుడు ఫాస్ట్గా, అంటే ఈజీ డిజైన్ని చూస్ చేసుకొని ఫాస్ట్గా వేసుకుంటా అనమాట. పైనుంచి కుంకుమ అలా చల్లుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. పండగ వైబ్ అనిపిస్తుంది. తర్వాత ఫ్లవర్స్ పెట్టేసుకున్న, ఫ్లవర్స్ తర్వాతకి చామంతి పూలు పెటల్స్ విరిచి అవి కూడా వేసేసుకున్నా అనమాట. తర్వాతకి దీపం కూడా దీపం పెట్టేసుకున్న తర్వాతకి ఇలా వైట్ రైస్ పెట్టేసిందనమాట అమ్మ బోనంకి. సో ఆ రోజు నేను కొంచెం ఆక్యుపైడ్ అయ్యి ఉండే అనమాట నా ప్యాషన్లో కొంచెము. సో ఆ లోపు అమ్మ పెట్టేసింది, అంటే వైట్ రైస్ పెట్టేసింది. తర్వాతకి పాయసం పెట్టేశాను అనమాట. పెట్టేసి తర్వాతకి మంచిగా కలిపాము దాన్ని. అంటే ఇది ఏమంటారు, పెసరపప్పు పాయసం రైస్ అనమాట. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ మన ఛానల్లో పరమాన్నం పెట్టాను ఎలా చేసుకోవాలనేది. ఎప్పుడైనా పెసరపప్పు పరమాన్నం ఎలా చేసుకోవాలనేది పెడతాను. సో పరమాన్నం కూడా అయిపోయిన తర్వాతకి రెండింటిని ఇలా ఏంటంటే ఎక్కడైతే పూజించుకుంటానో అక్కడే విస్తరాకులు వేసి బియ్యం పైన పెట్టుకోవాలన్నమాట, కింద పెట్టుకోకూడదు. అలా పెట్టేసుకున్న తర్వాతకి కంచార్తులు, దీపాలు ఉంటాయి కదా, దీపాలు తెచ్చాడు డాడీ. సో అవన్నీ వాటర్లో నానబెట్టేసుకున్నా అనమాట. వాటర్లో నానబెట్టుకొని తుడిచిన తర్వాతకి ఏమంటారు బోనం పైన పెడతాము. సో ఒక 2 hours అలా వాటర్లో నానబెట్టేసుకున్నా. ఈలోపు బోనం కూడా ఆరిపోయింది. మోర్ దెన్ 2 hours అయ్యిందనమాట. సో 1/2 liter పెరుగు మొత్తం రైస్లో వేసేసి మంచి కలిపేస్తున్నా అనమాట. అంటే ఇందులో ఉప్పు వేసుకొని వండుకోకూడదు, ఉప్పు వేసుకోము. కొందరు పసుపు వేసుకొని అన్నం వండుకుంటారు అండ్ ఆకుకూర కూడా పెడతారు. అండ్ ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే పచ్చి పులుసు కూడా పెడతారు. మేము ఇలా పరమాన్నము ప్లస్ పెరుగన్నముతో చేసుకుంటాం అనమాట. ఇంకా నేను ఇక్కడ కంకణాలు కట్టుకుంటున్నా. ఏంటంటే కంకణాలు బోనంకి 2 బోనాలకి ఉండాలి, ప్లస్ మన చేతికి కూడా ఉండాలన్నమాట. ఎవరైతే బోనం వెత్తుకుంటారో వాళ్ళ చేతికి, అంటే బోనం పూజించే వాళ్ళ చేతికి కూడా కంకణం ఉండాలన్నమాట. సో 3 కంకణాలు చేసుకుంటున్నా ఇక్కడ. ఆ విధంగా నీట్గా కంకణాలు చేసుకుంటున్నా. యాక్చువల్గా ఈ బోనాలు ఫెస్టివల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1813లో స్టార్ట్ అయిందనమాట. ఎందుకు అసలు ఈ బోనం చేస్తారు అంటే అమ్మవారికి కృతజ్ఞతగా చేస్తారనమాట. ఏంటంటే 1813 ఇయర్లో, ఆ సంవత్సరంలో మొత్తం హైదరాబాద్ అంతా అత్తలాకుతలం అయిపోయింది ప్లెగా అనే వ్యాధి వచ్చి. అప్పుడు ఏంటంటే మెడిసిన్, ఈ హాస్పిటల్స్ అవన్నీ ఎక్కువగా లేవు కదా. ఎక్కువగా ఉన్నా కానీ ఏంటంటే ఆ ప్రజలు గ్రామ దేవతల్ని ఎక్కువ పూజించే వాళ్ళనమాట. అంటే వాళ్ళని ఎక్కువ బిలీవ్ చేసేవాళ్ళనమాట దేవతలని. అప్పుడు మొక్కారంట, ఏమంటే నీ ఉగ్ర రూపం వల్లనే ఇలా వ్యాధులతో మేము బాధపడుతున్నాము, ఉగ్ర రూపం తగ్గించు తల్లి, ఇన్ని శవాలు వెళుతుంటే మాకు మనసు చాలా బాధగా ఉంది, నువ్వు శవాలని తగ్గించి, అంటే ఇంతమంది ప్రాణాలను అర్పిస్తున్నారు ఈ వ్యాధి వల్ల, శాంతించు తల్లి, శాంతిస్తే మేము బోనం చేస్తాము మీకు అనేసి మొక్కుకున్నారంట. అలా మొక్కుకున్న తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి ఆ వ్యాధి అనేది పూర్తిగా నయం అయిపోయిందంట ఆ గ్రామంలో, హైదరాబాద్లో.
సో అలా అవ్వడం వల్ల అప్పటినుంచి అమ్మవారికి కృతజ్ఞతగా ఏంటంటే బోనంని సమర్పిస్తారనమాట. సో ఇది నాకు తెలిసింది. మీకు ఏదన్నా కొత్తగా ఇది కాకుండా ఏదైనా తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. నేను కూడా తెలుసుకుంటున్నాను. మీకు తెలిసింది నాకు చెప్పండి. లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, లెట్స్ గ్రో టుగెదర్. సో నేను ఇక్కడ పసుపు కలిపేసుకుంటున్నా అనమాట. గంగా జలము, రోజ్ వాటర్ రెండిటితో కలుపుకుంటున్న పసుపు బోనంని పూజించుకోవడానికి కంకణాలు కట్టేసుకున్న, కంకణం చేతికి కట్టేసుకున్న. ఏంటంటే ఇక్కడ రోజ్ వాటర్, గంగా జలం అనేది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే గంగా జలము, రోజ్ వాటర్ వేసి పసుపు ఇలా కలుపుకోండి. లేదు అని అంటే నార్మల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను గంగా జలము ఇంకా రోజ్ వాటర్ వేసి పసుపు కలుపుకున్నా అనమాట. ఇలా కాకుండా ఏంటంటే ఆయిల్ రాసేసి ఆయిల్ పైనుంచి అంటే బిందెకి ఏదైతే పూజిస్తున్న కుండ అయితే ఉంటుందో కుండ, లేదంటే ఇలా బిందె ఉంటే బిందె, ఏదైతే మీరు ఎందులో అయితే బోనం చేసుకుంటారో అందులో పైనుంచి ఆయిల్ పెట్టి పైనుంచి ఏమంటారు పసుపుని చిమ్కరించవచ్చు. బట్ నేను ఏంటంటే ఇక్కడ పసుపుని అలా చిమ్కరించకుండా ఇలా పూసుకుంటా అనమాట. అంటే వాటర్లో కానీ లేకపోతే గంగాజలం, రోజ్ వాటర్ వేసి కలిపి ఇలా అంతా రాసుకుంటా అనమాట. లైక్ ఓపిక ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా అలంకరిస్తారు. ఎంత మంచిగా అలంకరిస్తారంటే దేవి రూపాన్ని దానిపైన వేస్తారు. నాకు ఏంటంటే ఇలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా, నీట్గా అయిపోయేటట్టు ఉండాలన్నమాట. ఇంకా అంటే ప్రతిసారి ఇలా కాకుండా కొంచెం వేరే వేరేగా పెడుతూ ఉంటాను బొట్లని అందులోనే. అండ్ కొందరు ఏంటంటే మొత్తం ఏమంటారు డిఫరెంట్ కలర్స్తో కూడా అలంకరిస్తారు. వాళ్ళ విష్ అంటే ఇలా చేసుకోవాలి అని అంటే వాళ్ళు అనుకుంటారు కదా ఇలా నీట్గా అలంకరించుకోవాలనేసి. కొందరికి ప్యాషన్ ఉంటుంది, కొందరు డ్రీమ్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా చేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం అనమాట. నేను ఏంటంటే సింపుల్గా, నీట్గా, ట్రెడిషనల్గా అంటే నిండుగా కనిపించాలి బోనం అనేది నా కాన్సెప్ట్. సో నేను ఇలా చేసుకుంటున్నా అనమాట. బొట్లు అవన్నీ నీట్గా ఇలా పెట్టేసుకుంటున్నా. పైనుంచి ఇలా నీట్గా కింద వరకు కుంకుమ కూడా రాసుకొని రావచ్చు. బట్ ఏంటంటే నాకు లాస్ట్ టైం అలా చేశాను కదా అంటే రౌండ్గా బొట్లు పెట్టాను అనమాట లాస్ట్ టైం. ఈసారి ఎందుకో ఇలా 5 పెట్టుకుందాము ఇంకా బాగుంటుంది అని చెప్పేసి 5 పెట్టుకుంటున్నా అనమాట. ఇది ఏంటి లోపల అంటే ఆ పసుపు కుంకుమ లోపల పరవన్నంకి పడకుండా నీట్గా చేసుకోవాలన్నమాట. సో అలా నీట్గా బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాతకి ఆ బిందెకి కంకణం కట్టేసుకుంటున్నా అనమాట. ఏంటి ప్రతి ఇయర్ చేయాలా, అందరూ చేస్తారా ఈ పండుగ అని అంటే వాళ్ళ విష్ గైస్. ఏంటంటే కొందరు ఏంటి మొక్కుకుంటారు. అంటే బోనం అనేది ఏంటి అంటే కృతజ్ఞతగా అమ్మవారికి సమర్పించడాన్ని బోనము అని అంటారనమాట. అన్నాన్ని వండి సమర్పించడం అంటే బోనం అంటే భోజనం, అమ్మకి భోజనంని సమర్పించడంని బోనం అంటారనమాట. అలాగే ఏంటంటే కొందరు మొక్కులు మొక్కుకొని అలా సమర్పించుకుంటారు. అంటే మాకు ఇది విష్ నెరవేరితే నీకు ఇలా బోనం చేస్తాం తల్లి అనేసి మొక్కుంటారు. కొందరికి అంటే పూర్వం నుంచి అంటే వాళ్ళ జనరేషన్ నుంచి ఇది ఆచారంగా వస్తుందన్నమాట. అలా ఆచారంగా వచ్చిన వాళ్ళు అలా ఆచారంగా చేసుకుంటారు. కొందరు కృతజ్ఞతగా చేసుకుంటారు. అండ్ మేకల్ని బలిస్తారు కృతజ్ఞతగా, కోడిని బలిస్తారు అండ్ శాఖ పోసుకుంటారు కృతజ్ఞతగా. మేము ఏంటంటే ఈసారి ఏమి మేకను ఏం కట్ చేయలేదు అండ్ కోళ్ళను ఏమీ కట్ చేయకుండా అంటే ఏమి బలించకుండా నార్మల్గా ఇలా బోనం చేసామన్నమాట. అది మన విష్ అనమాట. మనం ఏదైనా మొక్కు ఉంటే అలా బలిస్తాము అని మొక్కుకుంటారు కదా కొందరు అలా మొక్కుకున్నప్పుడు బలిస్తారు. లేదు అంటే నార్మల్గా ఇలా చేసుకుంటారనమాట. సో నేను ఏంటంటే ఆ బోనం చేసేసిన తర్వాతకి పూలు కూడా కట్టేసాను అనమాట బోనంకి. అండ్ పైన ఉన్న చెంబుకు కూడా సేమ్ అదే విధంగా పసుపు పెట్టేసి దానికి కూడా బొట్లు పెట్టేసుకున్నా అనమాట. ఆ ఒక్క బోనం రెడీ అయిపోయింది. ఇంకొక బోనం 2 బోనాలు చేస్తామన్నమాట. పరవన్నం బోనం రెడీ అయిపోయింది, దాన్ని పక్కకు పెట్టేసి ఇంకా ఏంటంటే ఇక్కడ పెరుగన్నం బోనం ఉంది కదా, ఆ పెరుగన్నం బోనంకి కూడా మంచిగా పసుపు పెట్టేసుకున్నా అనమాట. మంచిగా పసుపు పెట్టేసుకున్న తర్వాతకి నిండుగా పసుపు పెట్టుకున్నా.
ఏంటంటే ఎంత నిండుగా పెట్టుకుంటే పసుపు అంత అందంగా కనిపిస్తదనమాట బోనము. సో, ఏం చెప్పాను కదా నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకొని పైనుంచి చిమ్కరించుకొని ఒక ఇయర్ చూశాను. అంటే ఆయిల్ అంతా పెట్టేసి పైనుంచి ఏమంటారు పసుపే చిమ్కరించుకొని చూశాను. అంటే అప్పుడు అలంకరించుకున్నప్పుడు అలా ట్రై చేశాను. ఏమైందంటే కొంచెం ఆరిపోయిన తర్వాత బోనం ఒక 2, 3 అవర్స్ అయిపోయిన తర్వాతకి తలపైన బోనం పెట్టుకున్న తర్వాతకి అంత పసుపు రాలిపోతూ వచ్చింది. ఎందుకు రాలిపోతూ వచ్చింది అంటే రీజన్ కూడా ఉంది నా దగ్గర. ఏంటంటే పచ్చి కుండ ఉంటది కదా! పచ్చి కుండ పైన అలా చిమ్కరిస్తే ఏంటంటే పసుపు అనేది రాలిపోదు. ఇది మేము బిందెలో చేసుకుంటాం కదా! అందుకనే అలా నూనె అంటే జారిపోతది కదా! ఇలా ఏమంటారు ఇత్తడి బిందెకి. సో, అందుకని అలా రాలిపోయిందనమాట. పచ్చి కుండలో చేసుకునే వాళ్ళు నూనె ఏమంటారు నూనె లేదంటే అది ఏమంటారు సున్నం ఉంటుంది కదా! మనం అంటే పెద్దవాళ్ళు ఆకులో పెట్టుకొని తింటారు చున్నం. ఆ చున్నం కానీ రాసి దానిపైన పసుపు చిమ్కరించుకోండి. పచ్చి కుండలో బోనం చేసేవాళ్ళు. మేము ప్రతి ఇయర్ బోనం చేస్తాం కాబట్టి పచ్చి కుండలో చేయకుండా ఇలా బిందెలు ఇదే బిందెని మేము రీయూజ్ చేస్తామన్నమాట ప్రతి ఇయర్. సో, అలా రీయూజ్ చేస్తూ మేము బోనం చేస్తామన్నమాట ప్రతి ఇయర్. మీరు పచ్చి కుండలో చేసుకుంటే అలా అలంకరించుకోండి. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అలా అలంకరించుకుంటే. నేను ఇలా సింపుల్గా అలంకరించుకుంటున్నాను అనమాట. రెండో బోనంకి కూడా మంచిగా పసుపు పెట్టేసి కంకణం కట్టేసుకొని పూలు కూడా కట్టేసుకున్నాను అనమాట. ఈ బోనం రెడీ అయిపోయింది. ఈ బోనంని పక్కన పెట్టేసి ఈ బోనం పైన ఏంటంటే వాటర్ పెట్టుకుంటాము. ఒక చెంబులోనేమో నార్మల్ అంటే పెరుగన్నం చెంబులో కానీ లేదా పరవన్నం చెంబులో కానీ నార్మల్ వాటర్ వేస్తాము. ఇంకొక చెంబులో ఏంటంటే బెల్లం వేసి వాటర్ వేస్తామన్నమాట. బెల్లం వాటర్ అంటారు కదా! బెల్లం నీళ్ళు, బెల్లం పానకం అంటాం మేము. అలా అంటే పానకం అంటే పొయ్యి పైన పెట్టి పానకం ఏమంటారు తీగ పానకం పట్టము. నార్మల్గా వాటర్లోనే కొంచెం బెల్లం వేసి పెడతామన్నమాట. ఇలా చెంబుకు కూడా మంచిగా నీట్గా బొట్లు పెట్టేసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట సైడ్కి సేమ్ వేలో. అండ్ ఈ చిన్న చెంబుకు కూడా కొంతమంది ఏంటంటే ఫ్లవర్స్ అవన్నీ కట్టుకుంటారు. నేను ఇక్కడ ఏం కట్టట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పెద్ద బోనంకి ఎక్కువ ఫ్లవర్స్ కట్టేశాను. అండ్ పైనుంచి నేను యాపాకు పెడతాను కాబట్టి ఫ్లవర్స్ అంతా మ్యాండేటరీ అనిపించలేదు నాకు. అవసరం లేదు ఎందుకులే అనిపించింది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ పంతలు అంటే ఇవి నానబెట్టుకున్నా కదా దీపంతాలు. సో, అవి దీపంతాలు మంచిగా తీసేసి వాటిని గుడ్డతో క్లాత్తో తుడిచి దానిపైన పసుపు అంతా నీట్గా అలా పెట్టేస్తున్నా అనమాట. అంటే దీనికి కూడా నీట్గా బొట్లు పెట్టుకుంటా అనమాట. అంటే మంచిగా నీట్గా కనిపిస్తుంది బొట్లు పెట్టుకుంటే. ఎంత నిండుగా పసుపు పెట్టి ఎంత ఘనంగా చేస్తే అంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది బోనం. ఎక్కువ హడావుడి చేయకపోయినా కానీ పసుపు గనక నిండుగా పెట్టినట్టయితే ఆ కళే వేరుంటుందన్నమాట. సో, అందుకే నేను ఇలా నీట్గా పసుపు పెట్టేసుకుంటున్నా అనమాట. వీటికి నీట్గా పసుపు పెట్టేసుకున్న తర్వాతకి పైనుంచి రౌండ్గా బొట్లు పెట్టేసుకుంటా అనమాట. అంటే ఈ పసుపు పసుపు నిండుగా పెట్టుకున్న తర్వాతకి అక్కడక్కడ కుంకుమతో బొట్లు పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట బోనం. మీరు అబ్జర్వ్ చేసుంటే నేను ఇక్కడ డార్క్ రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నా. అంటే బోనంకి పసుపు పైన డార్క్ రెడ్ ఉంటే నీట్గా కనిపిస్తుంది. ఇంకొకటి మెరూనిష్ రెడ్ కలర్ కుంకుమ కూడా ఉంటుంది. అది అంత ఎత్తి కొట్టదనమాట. అంటే అంత అట్రాక్టివ్గా అనిపించదు నాకు ఎందుకో. సో, అందుకే నేను ఇది తీసుకున్నా అనమాట. ఇలా నీట్గా అన్నీ అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ నిండుగా కుంకుమ పెట్టుకోకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ నీట్గా కుంకుమ పెట్టేసుకుంటున్నా అనమాట. రౌండ్గా అంటే అది ఎట్లుంటే అట్లా అది కంచార్త ఎట్లుంటే అట్లా దీపం అంటారు, పంతే అంటారు కొంతమంది. సో, ఆ పంతే ఎట్లుంటే అట్లా నీట్గా రౌండ్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. మేము 2 జోడీ పెడతామన్నమాట. అందరూ జోడీ పెడతారు నేను చూసినంత మటుకు. సో, అలా జోడి పంతలకి మంచిగా నీట్గా బొట్లు పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి సెట్ చేసుకున్నాను అనమాట. పైది కొంచెం చిన్నగా ఉంది, కిందది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇలా నీట్గా సెట్ చేసేసుకున్నా. ఇంకా 2 బోనాలు కిందున్న
కింద పెట్టాల్సిన బోనాలు, పైన పెట్టాల్సిన చెంబులను అలంకరించేసుకున్న. అండ్ ఎట్ ద సేమ్ టైం పంతెలు కూడా అలంకరించుకున్న. అండ్ ఇక్కడ ఇస్తరాకులో కింద బియ్యం వేసుకొని, బియ్యం పైన కుంకుమ కొంచెం పసుపు వేసుకొని, ఇంకా నేను బిందెని ఏదైతే మనం బోనం చేసుకున్నామో ఆ బోనం బిందెని దానిపైన పూజిస్తున్నా అనమాట. నీట్గా పూజించడం అంటే పెట్టడం, అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టడాన్ని పూజించడం అంటారు. సో అలా పెట్టేసిన తర్వాతకి ఇక్కడ వేపాకు కావాలి కదా. వేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. వేపాకు ఎంత నిండుగా పెట్టుకుంటే బోనం వెతుకున్నప్పుడు అంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది అన్నమాట. వేపాకు అనేది ఆ ఎల్లో కలర్, రెడ్ కలర్ కుంకుమ, ఎల్లో కలర్ బోనము అండ్ పైన గ్రీన్ కలర్, ఆ కాంబినేషనే ట్రెడిషనల్ కాంబినేషన్ కదా, బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండ్ అట్లా అలంకరించుకోవడం, అవన్నీ చేయడం. సో ఇలా వేపాకుని మొత్తం విరిచేస్తున్నా అనమాట. మా వాళ్ళు మంచిగా పొద్దున్నే మా ఇద్దరు తమ్ముళ్ళు వెళ్ళి మంచిగా ఎక్కువ వేపాకు, మాడాకులు అవన్నీ తెచ్చారు. సో అవన్నీ ఇలా విరుచుకుంటున్నా. కొందరు ఏంటంటే కొమ్మలుగా విరుచుకొని ఆ కొమ్మల్ని మనము పూలమాల ఎలా కడతామో అలా పూలమాలగా కట్టి కూడా పెడతారు. బట్ నేను అలా పూలమాలగా ఏమి కట్టకుండా, తాడుతో కట్టకుండా, కొమ్మ పెట్టకుండా, కొమ్మ పెడితే ఏంటంటే పైన చెంబు అనేది మంచి కూర్చోదన్నమాట, ఊగుతూ ఉంటుంది. ఎందుకు అలా అని చెప్పేసి నేను ఇలా అన్నీ విరుచుకొని పెట్టేసుకుంటా అనమాట. కొమ్మలన్నీ పడేస్తాను. అది యూస్ చేయను, కొమ్మల్ని యూస్ చేయకుండా ఇలా ఆకుల్ని ఆ లీవ్స్ అన్నిటిని ఇలా తెంపుతాను అనమాట. తెంపిన తర్వాతకి ఇదో పెద్ద టాస్క్ ఏంటంటే అవి బోర్ల పడకుండా నీట్గా అన్నీ సీదా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే బోర్ల పడితే బోనంలో పెట్టిన తర్వాత ఇట్లా బోర్ల కనిపిస్తుంది. అందుకని ఇలా నీట్గా ఏంటంటే సీదా చేసుకొని అన్నీ ఒకే లెవెల్లో పెట్టుకుంటా అనమాట. ఫస్ట్ పెట్టుకున్న తర్వాతకి మెల్లగా ఇలా నీట్గా ఒక సైడ్కి చేసుకొని పెట్టుకున్న తర్వాతకి బోనంలో పూజించేటప్పుడు పెడతా అనమాట. ఇలా పెట్టడం వల్ల నాకేంటంటే ఒక్కొక్కటి నేను చేసుకొని అక్కడ పెట్టుకొని, మళ్ళీ ఇంకొకటి తీసుకొని అక్కడ పెట్టుకొని, మళ్ళీ ఇంకొకటి తీసుకొని అక్కడ పెట్టుకొని, అదంతా ఎందుకో అంత రీవర్క్ అనిపిస్తుంది నాకు. ఒకేసారి అన్నీ ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే ఫటాఫట్ అయిపోతుంది అనిపిస్తుంది. అందుకే నేను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను అన్నీ 4 అంటే 2 చెంబులు, 2 బోనాలు ఫస్ట్ అలంకరించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాతకి పూజించుకున్నా. అలాగే ఈ యాపాకు కూడా అంతా ఒకేసారి విరిచేసి అన్నీ ఒక్క లెవెల్లో అంటే సీదా నీట్గా కింద కొమ్మలన్నీ నీట్గా వచ్చేటట్టు ఒక లెవెల్లో అన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటా అనమాట. సైడ్కి పెట్టేసుకున్న తర్వాతకి అలంకరించుకుంటా అనమాట. ఒక్కొక్కటి కాకుండా ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇలా ఒక 3-4 ఆకులు తీసుకొని మాలలాగా కట్టుకొని ఆ మాలను కూడా అందులో వేసి అలా కూడా అలంకరించుకుంటారు. అది మీ ఓపిక, అంటే మీ కంఫర్ట్ అనమాట. ఓకే, అలా మేము వేసుకున్నా కానీ, అలా మాలగా కట్టుకొని పెట్టుకున్నా కానీ మాకు పైన దాన్ని చెంబు ఉంటుంది కదా, అది కూర్చుంటుంది, ఊగకుండా మంచిగా నీట్గా ఉంటుంది అంటే మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకేంటంటే ఇలా నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నేను ప్రతి ఇయర్ ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్, చాలా ఇయర్స్ నుంచి ఇలాగే ఫాలో అవుతారు మా ఇంట్లో. నేను కూడా అలాగే ఫాలో అవుతున్నా. చాలా ఇయర్స్ నుంచి నేను కూడా ఇలాగే పూజించుకుంటా అనమాట. ఇది డిపెండ్స్, మీ ఇంటి కల్చర్ ఎలా ఉంది అండ్ మీ పెద్దవాళ్ళు ఎలా చెప్పారు మీకు, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఇలా ఫాలో అయ్యారు కాబట్టి నేను కూడా వాళ్ళని చూసి నేను కూడా ఇలాగే నేర్చుకున్నా, ఇలాగే ఫాలో అవుతాను కూడా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, నేను ఏదన్నా మిస్ చేసి ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ లర్న్ ఫ్రమ్ యూ పీపుల్ యాజ్ వెల్. నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకొని వచ్చే ఇయర్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను ఏదైనా మిస్ చేసి ఉంటే. సో ఇంకా ఆకు పెట్టేసుకొని యాపాకు పెట్టేసుకొని, యాపాకు పైన చెంబు కూర్చోపెట్టుకొని, చెంబు పైన అలా కంచార్తులు కంచార్తులు కాదు, అవి పంతెలు అంటాం మేము, పంతెలు కూర్చోపెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే చెంబులో తమలపాకులు కూడా పెడతాము.
తమలపాకులు పెట్టిన తర్వాత కొన్ని ఆకులు పెడతానన్నమాట. తమలపాకుల పైనుంచి కొన్ని వేపాకు కూడా పెడతాను, అంటే నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి వేపాకు పెట్టి ఆ వేపాకు పైనుంచి మళ్ళీ అది పంతలు పెట్టేస్తా. 2 పంతలు పెట్టిన తర్వాతకి ఇలా బియ్యము వేసి మనకు వైట్ క్లాత్తో కట్టిన ఒత్తి దొరుకుతుంది షాప్లో. 15 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు. బియ్యం వేసి వైట్ క్లాత్లో కట్టేసి పైనుంచి ఒత్తు చేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. అది ఏంటంటే కొండెక్కకుండా దీపం చాలాసేపు ఉంటుంది అనమాట. ఇంకా దీపం పెట్టేసుకున్నాము. ఇంకా ఏంటంటే నేను బోనంవి దీపం వెలిగించుకోలేదు, నార్మల్గా ఏమంటారు కింద పూజ చేసుకొని వెలిగించుకున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు బోనం దీపం వెలిగించుకుంటాము. అండ్ ఇక్కడ వడి బియ్యం కూడా కలిపేసుకున్నాము. ఒక్క పసుపు కొమ్మ, ఉత్తుత్తి, ఏమంటారు వెండి కొబ్బెర, పసుపు, కుంకుమ, తమలపాకులు, బియ్యము అండ్ అరటి పండ్లు, గాజులు, చీర, పువ్వులు అన్నీ ఇలా సపరేట్గా ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి బేషన్లో పెట్టుకొని వెళ్తామన్నమాట. చెల్లి నేను కాబట్టి ఎల్లమ్మ తల్లికి ఒక బోనం, పోచమ్మ తల్లికి ఒక బోనం, ఎల్లమ్మ తల్లికి వడి బియ్యం, పోచమ్మ తల్లికి వడి బియ్యం ఎవ్రీ ఇయర్ మేము ఇలా సమర్పిస్తామన్నమాట. మీరు ఎలా చేసుకుంటారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఆల్ సెట్, బోనాన్ని పూజ చేసుకున్న, వడి బియ్యం అన్ని కలిపేసుకున్న, అంతా అయిపోయింది, అన్ని రెడీగా పెట్టేసుకున్నాము. అండ్ ఏంటంటే ఏరియాలో ఉన్న బోనాలు అన్నీ ఒకే దగ్గరికి రావాలి కాబట్టి బ్యాండ్ అక్కడికి వెళ్ళిందనమాట బోనాలు తీసుకురావడానికి. నేను ఈ గ్యాప్లో వీడియో షూట్ చేద్దాము, నలుగురికి చూపిద్దాము అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నా. ఇది ఆర్గాన్జా పట్టు శారీ అనమాట. లాస్ట్ ఇయర్ మమ్మీ నాకు దివాళీకి పసుపు బొట్టు పెట్టినప్పుడు ఈ శారీ పెట్టింది. ఎవ్రీ ఇయర్ మమ్మీ దివాళీకి పసుపు బొట్టు ఇస్తుంది నాకు. సో అప్పుడు నాకు ఈ శారీ పెట్టింది. నేను ఆ శారీనే ఈరోజు కట్టుకున్నా అనమాట. సో ఈ శారీ ఏంటంటే కొంచెం గ్రాండ్గా ఉంది కదా, పట్టు ఆర్గాన్జా అయినా ఇలా ఉబ్బదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ శారీ, అందుకే సాఫ్ట్గా ఉంది, ఉబ్బకుండా. సో నేను ఈ శారీకి ఏంటంటే ఈ శారీకి నేను మగ్గం వర్క్ కానీ, కంప్యూటర్ వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ వేపించకుండా ప్యాటర్న్ బ్లౌజ్తో వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ కుట్టించాను. వెనకాల కూడా హై నెక్ పెట్టించాను, అంటే పై వరకు హుక్స్ పెట్టించేసాను అనమాట. కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ హ్యాండ్స్కి బటర్ఫ్లై హోల్స్ పెట్టించేసాను. ఇక్కడ ఏంటంటే నాకు ఎందుకో సింపుల్గా అనిపించింది, బటన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బటన్స్ నేనే కుట్టుకున్న హ్యాండ్తో. దీస్ ఆర్ మై బ్యాంగిల్స్ అనమాట. నేను బోనాల పండగకి కానీ, బతుకమ్మ పండగకి కానీ చేతు నిండు గాజులు వేసుకుంటా. అండ్ దిస్ ఇస్ మై కోటికి వచ్చేస్తే ఇది బొట్టుమాల అనమాట. నేను లాంగ్ బ్యాక్ తీసుకున్న ఈ సెట్. ఈ బొట్టుమాలకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కానీ చిన్నగా అనిపించాయి. బోనాలు కదా, బుట్టాలు ఉంటే బాగుంటుంది, ట్రెడిషనల్గా కనిపిస్తుంది అని చెప్పేసి బుట్టాలు పెట్టేసుకున్నా అనమాట. ఈ బుట్టాలు కూడా నేను లాంగ్ బ్యాకే తీసుకున్నా. కానీ నేను ఇది వెకేషన్కి కావాలి అని చెప్పేసి కొనుక్కోను, హడావుడిగా షాపింగ్ చెయ్యను, ముందుగానే కొనుక్కొని పెట్టుకుంటా అడ్వాన్స్గా. అంటే నాకు నచ్చితే నేను కొనేసి పక్కన పెట్టేస్తా అనమాట, ఇంకా కావాల్సినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటా అనమాట. అలా కొనుక్కొని పెట్టుకున్నదే ఈ బొట్టుమాల అండ్ ఈ బుట్టాల కమ్ములు అండ్ పాపడి బిల్ల పెట్టేసుకున్న. సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఇలా ఇంతే గైస్, జస్ట్ నేను పాపడి బిల్ల పెట్టేసుకున్న బుట్టాల కమ్ములు అండ్ దిస్ ఇస్ జ్యువెలరీ అండ్ దీస్ ఆర్ మై బ్యాంగిల్స్. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదు, నేను మేకప్ వేసుకోను కూడా. నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అనమాట, ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పేసి నేను మేకప్ వేసుకోలేదనమాట. అండ్ యా, మీకు ఈ లుక్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సింపుల్గా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాను అనమాట. ఇలా నేను రెడీ అయిపోయాను, బోనాలు కూడా రెడీగా ఉన్నాయి. జస్ట్ దీపం వెలిగించాలి బోనం పైన, పూజించుకున్న బోనం పైన వెలిగించుకొని బోనం వెత్తుకొని వెళ్ళిపోవడమే అనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి సమర్పించేసి వస్తాము. టిల్ నౌ ఐ డింట్ హ్యాడ్ వాటర్ యాజ్ వెల్. ఫాస్టింగ్ ఉన్నా అనమాట, మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాతకి నేను ఫాస్ట్ని బ్రేక్ చేస్తా అనమాట. చలో ఇంకా బోనం వెత్తుకొని వెళ్ళిపోవాలి. ఆ ప్రాసెస్ అంతా ఎలా అయిందనేసి ఇక్కడ నుంచి చూడండి. మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఇంకా బ్యాండ్ వచ్చేసింది ఇంటికి. సో ఇక్కడ మమ్మీ ఏంటంటే, నేను దీపం వెలిగించుకోలేదు కదా, బోనం పూజించిన తర్వాతకి పైన ఉన్న ఒత్తులు మేము ఇప్పుడు వెతుకుంటాం కాబట్టి ఇప్పుడు మమ్మీ బోనంకి వెలిగించేస్తుంది అనమాట. వెలిగించిన తర్వాతకి ఇలా బోనం వెత్తేస్తారు. ఒక 5 మెంబర్స్ కలిపి
ఎత్తుతారనమాట. నాకు అక్కడ చుట్ట సరిపోలేదు కాబట్టి ఇలా వేరేది చేంజ్ చేసిన తర్వాతకి ఇలా ఊరేగిస్తూ ఒక 2 అవర్స్ 3 అవర్స్ నేను అలా అంటే నేనే కాదు అందరం తలపైన పెట్టుకొని ఊరేగించుకుంటూ తొట్టెల్ని తీసుకొని వెళ్తామన్నమాట. వెళ్ళిన తర్వాతకి అక్కడ దింపేసిన తర్వాతకి యాపాకు దీపం అవన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించి కొద్దిగా పెరుగన్నం కొద్దిగా పరమాన్నం అమ్మవారికి సమర్పించిన తర్వాత అక్కడ చాలామంది జనాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ నైవేద్యంగా పెడతామన్నమాట. పెట్టిన తర్వాతకి ఆ బోనంలో కొంచెం కొంచెం అన్నం ఇంటికి తీసుకొని వస్తాం. పరమాన్నం కొంచెం పెరుగన్నం కొంచెం ఇంటికి తీసుకొని వచ్చి అందరూ తింటామన్నమాట. ఇక్కడ ఏంటంటే బోనం ఎత్తిన తర్వాతకి మమ్మీ వాళ్ళు మా కాలు కడిగి అంటే దండం పెట్టుకుంటారు కాళ్ళకి. ఇదొక ట్రెడిషన్ అనమాట. కాళ్ళకి దండం పెట్టుకున్న తర్వాతకి నిమ్మకాయలతోటి మాకు దిష్టి తీస్తారనమాట. అంటే ఒక గాడెస్ లాగా బిలీవ్ చేస్తారు వాళ్ళు. అంటే ఇంటి ఆడపిల్ల బోనం ఎత్తుకుంటే ఒక దేవత అని ఆశీర్వాదం తీసుకుంటారనమాట. నేను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నా, అది క్లిప్ అనమాట ఇది. నేను సమర్పించిన తర్వాత మమ్మీ కూడా సమర్పిస్తుంది. అండ్ అక్కడ మేము తీసుకొని వెళ్ళాం కదా బెల్లం వాటర్ అండ్ నార్మల్ వాటర్, అది సాక పోసుకుంటాము. ఇది ఇలా జరిగిందనమాట మా బోనాల పండగ. బ్యాక్ టు హోమ్ గైస్. లైక్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ పిక్స్ అనమాట. దిస్ టైం ఏంటంటే ఆయిల్ అంతా పడిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఆ వాళ్ళు చుట్టి పెట్టారు, పెద్దగా చుట్టి పెట్టేశారు. బట్ ఇట్స్ ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాతకి బోనం దేవికి సమర్పించాము, అది బ్రహ్మాండంగా జరిగింది. ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్. ఇట్స్ ఓకే. నా పిక్స్ ఏంటి ఇప్పుడు కాకపోతే ఇంకొక ఇయర్ మంచిగా దిగుదాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖీ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.